సంపాదించాడు, చాలా ప్రొడక్ట్స్ వాడాడు, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మనలో మన మాట. మీరు ఏమనుకోనంటే చెప్తాను, ఒక అబ్బాయిని ఒరే శ్రీను సినిమాకి వెళ్దాం రారా అని చెప్పి థియేటర్ దాకా తీసుకెళ్లి, ఒరే నాకు ఇంకో ఫ్రెండ్ వస్తా అన్నాడు రా, పని ఉంది, నేను 2 టికెట్లు తీసాను, ఓ టికెట్ మాత్రం నువ్వు ఇస్తాను, నువ్వు వెళ్ళి చూడు, నువ్వు 2:30 సినిమా అయిపోగా నాకు ఫోన్ చేయి, నేను ఇక్కడ మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటానంటే వెళ్తాడా? వెళ్ళడు. ఇదేట్రా, నన్ను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నన్ను ఒక్కడిని వెళ్ళమంటున్నావు, నువ్వేమి ఎక్కడికి వెళ్తానంటున్నావు, ఇదేంటి పద్ధతే నాకు నచ్చలేదు అంటాడు. ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర ఏం చెప్పాం, రా సినిమాకి వెళ్దాం అన్నాం, తీరా సినిమాకి వెళ్ళాక నువ్వే వెళ్ళు నాకు పని ఉందంటే ఎవరు ఒప్పుకోరు. అలాగా మనం వెళ్ళాల్సిందే, ఎప్పుడు కూడా మనం కలిసి ఉండాల్సిందే. నేను ఎందుకు చెప్తానండి ఈ పాయింట్, మనం ప్రొడక్ట్స్ వాడాము అని తెలియకుండా బాలిసరికి వెరీ క్లియర్ గా చెప్తున్నారు యూజ్, ఫీల్, షేర్ అని, కానీ అన్ని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం మాట్లాడతామంటే ఇది స్పిరిలోనా, ఇది వాడితే ఎలా ఉంటుంది, ఇది గ్లూకోజమైన్, ఇది వాడితే మోకాళ్ళ పులుతుంది, అసలు వాడమనా లేకపోతే ఏంటి అసలు అతని మైండ్ ఏంటో ఖరాబ్ అయిపోద్ది. నువ్వు వాడవంటే అతనికి భయం పుట్టేసిలా మాట్లాడతారు చాలా మంది. అతని కోసం మాట్లాడకంటే మన ఫీలింగ్ ని షేర్ చేస్తాం. ఇది బిజినెస్. ఇంకా కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంతో మందికి కావాలి. నువ్వు నేను కలిస్తే మంచి వ్యాపారం చేయొచ్చు అనగానే అప్పుడు అతను అంటాడు, ఓకే అరే ఇవన్నీ బాగానే ఉన్నాయంటున్నావు కదా, సరే నేను కూడా నువ్వేం వాడవు నాకు ఆర్డర్ పెట్టే, లేకపోతే ఏమేం కావాలి తెలుసు కదా, చెప్పు ఆర్డర్ పెడదాం, అయితే ఇప్పుడు కొనాలంటావు కదా కొనేద్దాం చూడు, ఈ టైప్ లోకి వస్తాడు అతను. మీరు ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఉండాలంటే ముందు మీరు ప్రేరేపించబడాలి. నోట్ దిస్ పాయింట్. మనం ప్రేరణ చెందకుండా ప్రేరణ కలిగించలేము. దిస్ ఈజ్ ద గుడ్ మోటివేషన్. మనం మోటివేట్ అయితే మోటివేటర్ గా మారుతాం. కాబట్టి ఈ విధంగా ఫ్రెండ్ చెప్పినప్పుడు అతను యాక్టివ్ అవుతాడు. ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ఈ ప్రొడక్ట్స్ అనే కాడికి వస్తాడు. అప్పుడు ఆన్లైన్ లో పెట్టడమా, షాప్ తీసుకెళ్ళి కొనిపించడమా జరుగుతుంది. తర్వాత ఇందాకేంటి మాటల మధ్యలో మా అమ్మకి ఇలాగా అని ఏదో చెప్తున్నావు ఏంటంటే, అవును మా అమ్మకి సేమ్ ప్రాబ్లం ఇలా ఉంది, ఐరన్ తక్కువ, ఎన్ని హాస్పిటల్ ఏదో చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పకూడదండి. అప్పుడు ఏమనాలి తెలుసా, రే నిజంగా నువ్వు అన్నది కరెక్టే, ఒక మీటింగ్ ఉంటదిరా, ఆ మీటింగ్ వస్తే అక్కడికి ఇంకా అనుభవజ్ఞులు వస్తారు, చాలా మంది వాడిన వాళ్ళు వస్తారా, అక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత అప్పుడు కొందాం. ఇప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే, నేను స్పిరిలోనే వాడాను, అలోవెరా వాడాను, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది, బలం బాగుంది. ఈ 2 టీ పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, డ్రింక్, సేవింగ్ క్రీము, పెయిన్ రిలీఫ్ క్రీము ఈ కొందాం. ముందు ఐడియా యాక్టివేషన్ చేద్దాం. తర్వాత ప్రతి నెల మీటింగ్ ఉంటుంది, ఓ మీటింగ్ చెప్తాను, అక్కడికి మొత్తం కణాలు ఏంటి, కణపోషణ ఏంటి, సిఎన్టీ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి చెప్తాకు వస్తారు. అప్పుడు నీకు అవగాహనతో తీసుకుంది కానీ కంగారు ఏముంది అని చెప్పి 6 నెలల నుంచి ఎలాగ ఉంది ప్రాబ్లం, ఒక్క 10 రోజులు ఆగు, నీకు మంచి మీటింగ్ గురించి చెప్తాను, అప్పుడు వాడుది కానీ అంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అతనే ఒక క్వశ్చన్ వేసాడు ఏమని, మనం వాడామని యూజ్ చేసిన ఫీలింగ్ ని షేర్ చేస్తే అతను ఏం వేసాడు క్వశ్చన్, ఇప్పుడు మన వైఫ్ కి, ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు మా నాన్నకని ఏదో వచ్చింది కదా, దానికోసం మనం మీటింగ్ రమ్మంటాం. ఇప్పుడు చెప్పండి అవసరం అయింది మీటింగ్ వస్తాడా రాడా? నేను అలాగే నా మిత్రుడు చెప్తే నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఒకసారి మీటింగ్ రండి, అక్కడ ప్రొడక్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, టెస్టిమోనియల్స్ తెలుస్తాయి, కాన్ఫిడెన్స్ గా మీరు వాడతా ఉంటదంటే వెళ్ళాను, అప్పుడు తగ్గించుకున్నాను, అలాగే నువ్వు కూడా ఒకసారి వస్తే బాగుంటుందంటే అప్పుడు ఏం చేస్తాం చూడండి, ఖచ్చితంగా అతను మీటింగ్ వస్తాడు. అలా మీటింగ్ వచ్చిన వ్యక్తి ప్రేరణ పొందగలడు. ఎందుకంటే ఎక్కువ టెస్టిమోనియల్స్, ఎక్కువ మాట్లాడటం, ఇంకా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళు వచ్చి టెస్టిమోనియల్ చెప్పడం వల్ల ఒరే ఈ బిజినెస్ చాలా బాగుందిరా, నేను చేస్తానురా అనే కాడికి వెళ్తాడు అనమాట. మనం ఏం చేస్తామంటే మీటింగ్ ఊసేస్తాం. ఐ మీన్స్ నెగిటివ్ మాట్లాడకూడదు, మనం కాదు బయట వాళ్ళు, లేదా ఇంత ముందు కొంతమంది మీటింగ్ ఊసేస్తారు. అక్కడ వాళ్ళు ఎవరన్నా వదునుకో, అన్నగారికో, తమ్ముడికో, చెల్లుకో, మద్దలకో, భార్యకో, నాన్నకో, అమ్మకో బాగోలేదు, తనకో బాగోలేదంటే వెంటనే అప్లైన్ ఎక్కడ ఉన్నాడో కాల్ చేసేస్తాం, అప్లైన్తో మాట్లాడిచ్చేస్తాం, అతనికి ఏం కావాలో ఆర్డర్ పెట్టేస్తాం, అతనికి ఏం కావాలో కొనిచ్చేస్తాం, మళ్ళీ అతని ముఖం చూడమని. అది సిస్టమ్ కాదండి. వెస్టేజ్ లో సిస్టమ్ ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ప్రేరణ కలిగి మనం వాడిన ప్రొడక్ట్ చెప్పి ఆయనకి ఐడి నెంబర్ తీసి ఆయనకి మన టీ పేస్ట్, సోపు, షాంపూ చేయించి ఒక షాప్ అంటున్నాం, ఆయన ఇక్కడ కాకపోతే బయట కొనేస్తున్నాడు, ఇక్కడ కొనిపించి 2 సప్లిమెంట్స్ స్పిరిలోన్, అలోవెరా మాత్రమే. ఎలాగా ఈ సమస్యల కోసం కాదు, సమస్యలు రాకుండా. కాబట్టి ఆ రెండింటిని నేను వాడినరా బాగుందిరా, నువ్వు కూడా అలోవెరా వాడితే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది అని చెప్తే అవి తర్వాత చూస్తానులే, ముందు టీ పేస్ట్, సోపు, షాంపూ పెట్టమని కొందరు చెప్తారు,
నువ్వు వాడావు కదా పెట్టు నేను వాడతానని చెప్పి అనొచ్చు. ఆ ఎస్ఆర్ నో రెడీ టు వస్తావు. స్పూకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూకి మాత్రం నో రాదు, ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్నాం, వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం, ఇద్దరం కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఏవైనా రా శ్రీను, ఈ బిజినెస్ లో మన ఇద్దరం కలిసామంటే ఈ రెండింగ్ నాటికి నెలకు 1,00,000 తెచ్చుకోవచ్చు, సిరో కారు కొనుక్కోవచ్చు అని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ప్రేరణ పొంది ఈ వ్యాపారం నాది అనేటట్టుగా తయారయ్యి ఆర్డర్ పెట్టడానికి ముందుకు వస్తాడు.